సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, బంగారం ధరలు కొంచెం స్థిరంగా కొనసాగుతున్న ఈ టైంలో మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విదేశాల నుంచి బంగారాన్ని రప్పిస్తుంది. అసలు ఆర్బీఐ తీసుకున్నటువంటి డెసిషన్ ఎందుకు తీసుకుంది? దీని గల కారణాలు ఏంటంటే, ప్రపంచ దేశాల్లో ప్రతి దేశం తన యొక్క సెంట్రల్ బ్యాంక్ అంటారు. సెంట్రల్ బ్యాంక్ అంటే మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అలాగే ప్రతి దేశానికి ఒక బ్యాంకు, గవర్నమెంట్ డీల్ చేసే బ్యాంక్ ఉంటుంది. అంటే ప్రభుత్వం తరపున కావాల్సిన కార్యక్రమాలన్నీ, ఆర్థిక లావాదేవీలన్నీ ఆ బ్యాంకు ద్వారా జరుగుతాయి. అలాగే ఒక దేశం నుంచి మరో దేశంలోకి కానీ, మరో దేశం నుంచి ఇంకో దేశంలోకి కానీ డబ్బు పెద్ద మొత్తంలో వెళ్ళాలన్నా రావాలన్నా ఆ సెంట్రల్ బ్యాంక్ యొక్క పర్మిషన్ లేకుండా సాధ్యం కాదు. మనకు రిజర్వ్ బ్యాంక్ ఉన్నట్టుగానే ప్రతి దేశానికి ఒక సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది. ఈ బ్యాంకులంతా కూడా ఈ మధ్య కాలంలో బాగా బంగారాన్ని నిల్వ చేయడం ఎక్కువగా పెట్టుకున్నాయి. కారణం ఏమిటంటే, ఈ డాలర్ వ్యవస్థ లోపల డాలర్ ఎప్పుడు పుంజుకుంటుందో, ఎప్పుడు పడిపోతుందో తెలియని పరిస్థితి ఉంటుంది. తమ మారక ద్రవ్యం అయితే ఉంటుందో, అంటే తమ రూపాయి, మనకు రూపాయి ఉన్నట్టుగానే ఒక్కొరికి ఒక్కో రకమైనటువంటి కరెన్సీ ఉంది. తమ కరెన్సీ వాల్యూ పడిపోకుండా ఉండాలంటే తమ దగ్గర ఎక్కువ మొత్తంలో బంగారు నిల్వలు ఉన్నట్టయితే తమ కరెన్సీ బలంగా ఉంటుంది అన్న నమ్మకంతో ఇంకా కొన్ని కారణాలు కూడా ఆర్థిక మాంద్యం నుంచి కూడా తగ్గించడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు బంగారు నిల్వలు ఉన్నాయి అంటే మనకు భద్రత ఉన్నట్టు లెక్క, మనం సేఫ్గా ఉన్నట్టు లెక్క. ఆ రకమైన ఆలోచనలతోటి ప్రతి దేశం కూడా బంగారు నిల్వలు పెంచుకున్నాయి. మన దేశం 8,800 టన్నులు సుమారుగా మన దగ్గర బంగారం నిల్వలు ఉన్నాయి. ఏది రిజర్వ్ బ్యాంకులో. అన్నిటికన్నా ఎక్కువ అమెరికాలో చాలా పెద్ద మొత్తం లోపల వాడి దగ్గర, మన దగ్గర 800 చిల్లర టన్నులు అయితే వాళ్ళ దగ్గర చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి. నెక్స్ట్ జర్మనీ, ఇలా కొన్ని దేశాలు చొప్పున వస్తూ ఉన్నాయి. మనం 8వ ప్లేస్లో మనం ఉన్నాం సుమారుగా. అయితే ఈ మధ్య కాలంలో ఒక చిన్న పరిణామం ఏం జరుగుతుందంటే, విదేశాల్లో ఎక్కువగా ఈ బంగారాన్ని దాచుకోవడం జరిగింది. బంగారం అంటే క్యాష్ రూపంలో, బంగారం రూపంలో వాళ్ళు పెట్టుకుంటారు. మన వాళ్ళు ఏం చేస్తారంటే దానికి ఈక్వల్ అయిన అమౌంట్ వాళ్ళకు కట్టేస్తారు. అంటే డిజిటల్ రూపంలో పెట్టుకోవడం అన్నట్టు. కానీ ఎప్పుడు కావాలన్నా బంగారం రూపంలో ఏమన్నా ఇస్తారు, లేదా డాలర్ రూపంలో ఏమన్నా ఇస్తారు వాళ్ళు. ఈ బంగారం రోజు రోజుకు రేటు పెరిగిపోవటం, దేశానికి మధ్యలో గొడవలు వచ్చినప్పుడు, ఉక్రెయిన్కి రష్యాకు మధ్యలో యుద్ధం నడుస్తోంది. పశ్చిమాసియా మొత్తం బగ్గుమంటోంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాను 3 దేశాలు కొట్టుకుంటున్నాయి. సడన్గా ఏం చేస్తోంది? అమెరికా ఆంక్షలు విధిస్తోంది. ఇరాన్కు సంబంధించినటువంటి బంగారు నిల్వలు చాలా దేశాల్లో ఉన్నాయి, అమెరికాలో కూడా ఉన్నాయి. అలాగే విదేశీ పెట్టుబడులు కొన్ని దేశాల్లో పెట్టుబడులు పెట్టి ఉంది ఇరాన్. అమెరికా ఏం చేసింది? మీ దేశానికి సంబంధించినటువంటి బంగారం ఏ దేశాల్లో ఉన్నాయో అందులోంచి 1 ఔన్స్ కూడా బంగారం మీరు తీసుకోవడానికి వీలు లేదని ఆంక్షలు పెట్టేసింది. అమెరికా చెప్తే అన్ని దేశాలు ఆటోమేటిక్గా వింటాయి. సరే, మీ పెట్టుబడులు కూడా ఎక్కడ మీరు కదిలించడానికి వీలు లేదు, మీకు దాంట్లో ₹1 ఆదాయం ఇప్పుడు మీకు రాదు, ప్రస్తుతానికి అది సీజ్ చేసి పెట్టేస్తున్నాం అని ఈ రకంగా తమ ఆధిపత్యాన్ని చలాయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. రష్యా మీద కూడా అలాగా కొన్ని పరిమితులు విధించారు. చైనా మీద కొన్ని పరిమితులు ఉన్నాయి. సో ఇప్పుడు ఏ దేశం మీద ఎప్పుడు అమెరికా ఏ రకమైన పరిమితులు ఇస్తుందో తెలియని పరిస్థితి, ఏ దేశానికి మధ్య యుద్ధం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మన బంగారం ఇతర దేశాల్లో ఉంటే రేపు అనుకోకుండా మనకు ఇంకో దేశానికి మధ్యలో యుద్ధం సంభవించినట్టయితే ఆ యుద్ధ పరిణామం వల్ల ఆయా దేశాల్లో ఉండే బంగారం కానీ, ఆయా దేశాల్లో ఉండే పెట్టుబడులు కానీ సురక్షితంగా ఉన్నాయా లేదని 1-2 సార్లు చెక్ చేసుకొని బంగారు నిల్వలు మన దేశంలో తెచ్చిపెట్టుకుంటే మంచిది కదా, ఎందుకు వేరే దేశాల్లో ఉండాలన్న ఉద్దేశంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని దేశాల్లో ఉండేటువంటి బంగారాన్ని మెల్లమెల్లగా తెప్పించడం ప్రారంభించింది. ఇప్పుడు 160 గత 6 నెలల్లోనే 104 టన్నులు తీసుకొచ్చింది ఇప్పటిదాకా. ఇంకా మ్యాక్సిమం ఉంటే 169, 170 టన్నులు సుమారుగా ఇంకా ఇతర దేశాల్లో ఉంది. మొత్తం మిగతాదంతా వచ్చేసింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇంతకుముందు మన దగ్గర 10% to 20% మధ్యలోనే ఉండేది, మిగతాదంతా కూడా ఇతర దేశాల్లో ఉండేది. ఇప్పుడు అన్ని దేశాల నుంచి మన దగ్గరికి వచ్చింది. ఒక 10 to 20% ఇప్పుడు వేరే చోట్ల ఉన్నాయి. అవి కూడా తొందరలోనే మనకు ఇంగ్లాండ్ లోపల బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కొన్ని చోట్ల ఉన్నాయి. అవి వాటిని కూడా లెవెల్ తెప్పించుకోవడానికి ఇప్పుడు ప్రయత్నం జరుగుతోంది. సురక్షితంగా మన దేశంలో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో నిర్ణయానికి వచ్చాయి. కానీ ప్రపంచ దేశాలన్నిటికన్నా భారతదేశంలోనే బంగారం ఎక్కువ ఉంది అనేది ఇంకొక అంచనా. అది ఏ రూపంలో ఉంది? ప్రజల దగ్గర ఆభరణాల రూపం లోపల, దేవాలయాల లోపల. ఇప్పుడు మనకు పద్మనాభ స్వామి దేవాలయం కేరళలో టన్నుల కొద్ది బంగారం ఉంది. ఒక గది నిండా మొత్తం బంగారు కలికలు ఉన్నాయనేది తెలిపిన విషయం. వాటిని వెళ్ళి లెక్కించడానికి కూడా భయపడుతున్నారు. లోపల పెద్ద నాగుబాములు, ఇవన్నీ కూడా నాగేంద్రులు ఇట్లా ఉన్నారని, అక్కడ వెళ్ళడం క్షేమం కాదనే ఉద్దేశంతో భయపడతా ఉన్నారు. అలాగే మనకు తిరుపతి తీసుకున్నట్టయితే తిరుపతిలో కూడా చాలా బంగారం మన దగ్గర ఉంది. ఇలా పెద్ద పుణ్యక్షేత్రాల లోపల, పెద్ద దేవాలయాల లోపల టన్నుల కొద్ది బంగారం ఉంది. ఈ బంగారాన్ని అంతా లెక్కించినట్టయితే
అంటే దేవాలయాల్లో ఉన్న బంగారం ప్లస్ ఆభరణాల రూపంలో ఉన్న బంగారం, మహిళలు దాచుకున్న బంగారం మొత్తం లెక్కేస్తే 25,000 టన్నుల బంగారం సుమారుగా ఉన్నది అనేది లెక్క. అంటే ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల్లో ఉండే బంగారం అంతా లెక్క కడితే ఎంత ఉంటుందో అంత బంగారం ఇండియాలోనే ఉంది అనేది లెక్క. కానీ ఆ బంగారం ఉన్నది కరెక్టే, దానివల్ల ఉపయోగం ఏమీ లేని పరిస్థితి ఏర్పడింది. ఎవరికి వాళ్ళే ఉపయోగించుకోవడం తప్ప దేశానికి ఉపయోగం లేదు. అదే బంగారం ఒకవేళ బ్యాంకుల్లోకి వచ్చి చేరితే ఆటోమేటిక్గా దేశం యొక్క శక్తి బాగా పెరుగుతుంది, దేశానికి ఆర్థిక పరిస్థితులు బాగా ఏర్పడతాయి, రూపాయి బాగా బలపడే అవకాశం ఉంటుంది, చాలా లాభాలు ఉండే అవకాశం ఉంది. కానీ అది వ్యక్తిగతంగా ఎవరు అట్లా ముందుకు రాకపోవడం వల్ల ప్రభుత్వం ఆలోచిస్తుంది రకరకాల స్కీమ్ల ద్వారా ఆ బంగారాన్ని మొత్తం కూడా బ్యాంకులకు రప్పించి తద్వారా లబ్ధి పొందాలనే ఉద్దేశంతో కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఇతర దేశాల్లో ఉండేటువంటి బంగారాన్ని మన ఒక్క దేశమే కాదు అన్ని దేశాలు మెల్లమెల్లగా తమ దేశానికి రప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే దేశాల ట్రెండ్ మారిపోయింది. ఒకప్పుడు ఒక దేశానికి ఒక దేశానికి మధ్య యుద్ధం వస్తే ఆ రెండు దేశాల మధ్యలోనే వైరం ఉండేది. కానీ ఇప్పుడు దానికి మిత్ర దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలను కూడా దాన్ని సపోర్ట్ చేయడం, తర్వాత పెద్ద దేశాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా అమెరికా లాంటి దేశం ఆధిపత్య ధోరణి ప్రదర్శించడం, ప్రపంచం అంతా తన చెప్పు చేతుల్లో ఉండాలని ప్రయత్నం చేయడం, అందరి మీద ఆంక్షలు పెట్టడం, మీ బంగారం ఎక్కడైనా ఉందా అయితే మీకు దాని మీద ఆశ దూకోండి అనే పరిస్థితి లోపల కొన్ని చట్టాలు తీసుకురావడం, ఇలాంటివన్నిటి వల్ల భయం అనేది పెరిగిపోయింది. మన బంగారాన్ని తీసుకెళ్లి వేరే దేశాల్లో పెట్టి రేపొద్దున ఏదైనా అనుకోని పరిస్థితుల్లో ఆ దేశానికి మన దేశానికి మధ్య ఏదైనా వైరం సంభవిస్తే, లేదా అది అమెరికాకు మిత్ర దేశమై ఉండి అమెరికా ఏదైనా మన మీద ఆంక్షలు పెట్టే ప్రయత్నం చేసినట్టయితే మనం ఎందుకు ఈల్డ్ కావాలి? మన దేశంలో ఉండేటువంటి సంపద మనకే తెచ్చుకుంటే మనం సంతృప్తికరంగా ఉండొచ్చు, బలంగా ఉండొచ్చు అని నమ్ముతూ ఉండడం వల్ల ఈ రకమైన ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ సార్.